చేతిలో సంచి పట్టుకుని తన వేషాన్ని మార్చుకుని డిఎం మేడం ఎలాంటి సెక్యూరిటీ గార్డులు లేకుండా ఎలాంటి ఆడంబరం లేకుండా మార్కెట్కు వెళుతోంది. తన కళ్లతోనే సిస్టమ్ సామాన్య ప్రజలతో ఎలా ప్రవర్తిస్తోందో చూడాలని ఆమె కోరిక. తిరుగుతూ తిరుగుతూ ఆమె దృష్టి ఒక పానీపూరీ బండిపై పడింది. శంభూ అని మధ్యవయస్కుడు వేగంగా పానీపూరీలు నింపి కస్టమర్లకు ఇస్తున్నాడు. అతని ముఖంపై చెమటధారలు కారుతున్నా కళ్లలో వింత సంతృప్తి మెరుస్తోంది. పూజ బండి దగ్గరకొచ్చి నిలబడి, అన్నా ఒక ప్లేట్ పానీపూరీ పెట్టండి అంది. శంభూ చిరునవ్వుతో ఆమెవైపు చూసి, అవును మేడం, చెప్పండి, తీపి లేక తీయటి అన్నాడు. పూజ కళ్లలో కొంటె చిలుకు మెరిసింది. ఒక్కటం తీయటి చెయ్యండి, మజా వచ్చేలా అంది. శంభూ, సరే మేడం, ఇప్పుడే చూడండి అని తన కళానైపుణ్యం ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఒక పానీపూరి తీసుకుని లోపల తెల్ల బఠానీలు, బంగాళాదుంప మసాలా నింపి పుదీనా చింతపండు మసాలా నీటి ముంగలో ముంచి పూజావైపు చాచాడు. పూజ పానీపూరిని నోట్లో పెట్టగానే ప్రజల నవ్వులు, హాహాకారాలు ఒక్కసారి మూగబోయాయి. ఆమె తిరిగి చూస్తే 2 బుల్లెట్ బైకులపై 3 పోలీసులు, ఒక గంభీరమైన ఇన్స్పెక్టర్ విక్రమ్ రాణే సవారీ చేస్తూ వచ్చారు. వారి బైక్ బండి ఎదుట ఆగింది. విక్రమ్ రాణే మీసాలు తిప్పుతూ బైక్ నుంచి దిగి శంభూను కన్నెత్తి చూస్తూ గర్జించాడు. ఏ శంభూ, నీ బండి మళ్ళీ ఇక్కడే పడిందా? ఎన్నిసార్లు చెప్పాను రోడ్డుపై వ్యాపారం చెయ్యొద్దని, నువ్వు మాత్రం సవరించుకునే పేర్లేదు. శంభూ ఆనందంగా ఉన్న ముఖం క్షణంలో వాడిపోయింది. భయంతో చేతులు జోడించి, సాబ్, పేదవాణ్ణి, పిల్లలు పోషించాలి, కొంచెం పక్కనే పెట్టాను, ఎవరికి ఇబ్బంది లేదు సాబ్ అన్నాడు. విక్రమ్ రాణే నవ్వాడు. ఇబ్బంది లేదా? నువ్వు మాకు బోధిస్తావా? ఈ వారం షేరెక్కడా? వ్యాపారం బాగా నడుస్తోందన్నట్టు. శంభూ ఏడవడం మొదలుపెట్టాడు. లేదు సాబ్, ఇంకా బోహినీ కూడా సరిగ్గా జరగలేదు. సాయంత్రం వరకు ఏమైనా జరిగితే తానా తీసుకువస్తాను సాబ్. విక్రమ్ రాణే కళ్ళు ఎర్రబడ్డాయి. సాయంత్రం వరకు మమ్మల్ని మోసం చేస్తావా? శంభూ భయపడుతూ, లేదు సాబ్, నా ఉద్దేశం అది కాదు అన్నాడు. ఇంకా ఏమైనా అనబోతుండగా కానిస్టేబుల్ పాటిల్ ముందుకు వచ్చి బండిపై ఉన్న నీటి ముంగను లేపి రోడ్డుపై పడేశాడు. మసాలా నీళ్లు రోడ్డంతా పాకాయి. తరువాత ఎవరూ అర్థం చేసుకునే లోపు విక్రమ్ రాణే తన భార్య కాలుతో బండికి తన్నాడు. మొత్తం బండి తలక్రిందులయింది. ఉడకబెట్టిన బంగాళాదుంపలు, బఠానీలు, చట్నీ అన్నీ రోడ్డుపై చల్లాచెదిరయ్యాయి. 100 పానీపూరీలు నేలపై పడి మురికి నీటిలో తడిసిపోయాయి. శంభూ రోజంతా శ్రమ, అతని కూతురు డాక్టరవ్వాలనే కల అన్నీ ఆ మురికి రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. శంభూ నేలపై కూర్చుని తన పూరీలను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా చూసిన పూజాసింగ్ రక్తం మరిగిపోయింది. డిఎంగా కాకుండా మనిషిగా. ఆమె ఒక అడుగు ముందుకు వేసి తన స్వరాన్ని గట్టిగా చేసుకుని అంది, ఇదేంటి పద్ధతి? పేదవాడి జీవనోపాధిని ఇలా తన్నుతూ మీకు సిగ్గులేదా? పూజాస్వరం వినగానే విక్రమ్ రాణే, తన సహచరులు ఆశ్చర్యంతో ఆమె వైపు తిరిగారు. విక్రమ్ రాణే పూజాను పైనుంచి క్రింది వరకు కన్నెత్తి చూసి సాధారణ సూటు ధరించిన స్త్రీ తనకి చత్తం నేర్పుతోందని అనుకున్నాడు. నవ్వుతూ అన్నాడు, ఓహో, సమాజసేవ చేయడానికి ఎవరో వచ్చారు. మేడం, మీరెవరు? దీని బంధువా? మీ పని చూసుకోండి, ఎక్కువ నాయకత్వం చూపించకండి కానిస్టేబుల్ పాటిల్ హేళనగా అన్నాడు. మేడం కొత్తగా ఈ నగరంలోకొచ్చినట్టున్నారు. ఇన్స్పెక్టర్ విక్రమ్ రాణే సాబ్ ఎవరో తెలీదు. పూజ లోతుగా శ్వాస తీసుకుని, నేను ఎవరైనా ఈ దేశ పౌరురాల్ని. ఏ చట్టం మీకు ఈ అధికారమిచ్చింది ఒకరి శ్రమను ఇలా నాశనం చేయడానికి? ఇది పేదలపై అన్యాయం కాదా? అన్యాయం, చట్టం అనే పదాలు వినగానే విక్రమ్ రాణేకి కోపం ముంచుకొచ్చింది. సాధారణ స్త్రీ తన ముందు మాట్లాడుతోందని ప్రజల ముందు తన అహంకారానికి గాయమైంది. ముఖం కోపంతో ఎర్రబడి, ఆపు, నీకిప్పుడు చట్టం నేర్పిస్తాను అని అర్చాడు. తరుక్షణం హెచ్చరిక లేకుండా కోపంలో చెయ్యెత్తి పూజాసింగ్ చెంపపై గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. శబ్దం అంత గట్టిగా ఉంది, ఒక క్షణం సమయం స్తంభించినట్టు అనిపించింది. ఆమె చెంపపై 5 వేళ్ల ఎర్రటి ముద్రలు ఊబికాయి. చెవుల్లో వింత శబ్దం మారుమోగుసాగింది. జనసమూహం నిశ్శబ్దంగా నిల్చింది. ప్రజలు కళ్ళు విప్పార్చి చూస్తున్నాయి. ఒక పోలీసు అధికారి బహిరంగ మార్కెట్లో స్త్రీపై చెయ్యెత్తాడని ఎవరూ నమ్మలేకపోయారు. శంభూ షాక్లో పడిపోయాడు. కాని పోలీసులకు అది పట్టలేదు. వారు గట్టిగా నవ్వసాగారు. బావుంది, చెత్తం నేర్పడానికొచ్చింది. విక్రమ్ రాణే కన అరచేతిని ఝాడించుకుంటూ, ఇప్పుడు తెలిసిందా పోలీస్తో మాట్లాడితే ఏమవుతుందో? పూజ తన చెంపను నిమురుకుంటూ ఉంది. నొప్పి కంటే అవమానం ఎక్కువగా బాధించింది. కాని ఆమెలోని కోపం ఇప్పుడు దృఢ సంకల్పంగా మారింది. అప్పుడే సిపాయి ముందుకు వచ్చి పూజ మడికట్టును గట్టిగా పట్టుకుని, సాబ్ చెప్పండి, దీని తానాలో కీడ్చుకుపోదాం అన్నాడు. విక్రమ్ రాణే అరుస్తూ అన్నాడు,
అవును, తీసుకెళ్ళండి. దీని అహంకారమంతా తీసేస్తాం. 2 పోలీస్ కానిస్టేబుళ్లు పూజాను నెట్టుతూ వాహనంలోకి తీసుకెళ్లారు. జనసమూహం నిశ్శబ్ద సాక్షిగా నిల్చింది. ఎవరికీ ధైర్యం లేదు ఇన్స్పెక్టర్కు వ్యతిరేకంగా స్వరమెత్తడానికి. అందరి కళ్లల్లో పోలీసు భయం స్పష్టంగా కనిపించింది. పూజాకిప్పుడు పరిస్థితి తీవ్రత అర్థమైంది. తన అసలు గుర్తింపు చెప్పేయాలనిపించింది. ఒక ఫోన్ చేస్తే ఈ నలుగురు ఆమె పాదాల దగ్గర పడతారు. బట్ ఆలోచన వచ్చిన వెంటనే మరో ఆలోచన కలిగింది. ఇప్పుడు చెప్పితే భయంతో నా చుట్టూ తిరుగుతారు, సలాం చేస్తారు, క్షమాపణలు అడుగుతారు. కాని నేను చూడడానికి వచ్చిన సత్యమేమవుతుంది? డిఎం ట్యాగ్ లేని సామాన్యుడి గతి ఏమిటి? రోజూ ఇలాగే అవమానించబడే వేలమంది ప్రజల గురించి ఏమిటి? ఆమె మనసులో నిర్ణయించుకుంది. ఇప్పట్లో తన గుర్తింపు చెప్పను. సిస్టంలోని మురికిని అంతవరకు చూడాలి. ఈ వ్యక్తులు సామాన్య అసహాయ స్త్రీతో ఎంత దిగజారుడితనం చేస్తారో తెలుసుకోవాలి. ఈ నాటకం ఇంకా నడుస్తోంది. ఆమె ఎదిరించలేదు. పోలీసులు ఆమెను బలవంతంగా ఈడ్చుకుంటూ వాహనంలో కూర్చోపెట్టారు. వాహనం స్టార్ట్ అయి పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరింది. పూజ నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. కాని కళ్లల్లో తుఫాను సుడిగాలిగా ఉంది. దారంతా పోలీసులు అసభ్యమైన జోకులు చేస్తూ, ఈమె చాలా ధైర్యవంతురాలు, పెద్ద ఇంటి అమ్మాయి అనిపిస్తోంది అని ఒకరు. అరే, పెద్ద ఇంటి అయితే బిచ్చగాళ్లలా నిలబడి పానీపూరీ తింటుందా? ఎవరితోనో పారిపోయి ఇప్పుడు మాకు చత్తం నిలుపుతోంది అని మరొకరు. అవును, తానాలోకి దనితే అహంకారమంతా తీసేస్తాం. విక్రమ్ రాణే సాబ్ చేతికి తగిలితే ఎవరూ నిలబడ్రు అన్నారు. పూజ వారి ప్రతి మాట విన్నా ఒక్క అక్షరం కూడా మాట్లాడలేదు. ప్రతి ముఖం, ప్రతి పేరు మనసులో బంధించింది. స్టేషన్ చేరుకొనగానే ఆమెను వాహనం నుంచి దింపి విక్రమ్ రాణే అరుస్తూ ఆదేశించాడు. దీన్ని లాకప్లో దాచండి. ఒక మహిళా కానిస్టేబుల్, పేరుకి మాత్రమే మహిళ, పూజాను పట్టుకుని మహిళల లాకప్ వైపు నెట్టింది. బయటనుంచి ఇనుప డోర్ మూసేశారు. లాకప్ లోపలి వాతావరణం నరకం నుంచి తక్కువగాదు. చిన్న ఊపిరి మూసే గది. మూలల్లో మురికి పేరుకుపోయింది. ఒక దుర్వాసన వెదజల్లే దుప్పటి మూలను పడేసి ఉంది. అక్కడే 2 మహిళలు భయంతో కూర్చుని ఉన్నారు. ఒకరు 40 ఏళ్ల వయసు, లక్ష్మి. మరొకరు 24 ఏళ్ల యువతి, రీనా. పూజాను చూసి లక్ష్మి భయంతో, అక్కా, నిమి ఎందుకు పట్టుకున్నారు? ఏమి చేశావు అని అడిగింది. పూజ లోతుగా శ్వాస తీసుకుని, చెంపపై ఇంకా మంటగా ఉంది, స్వల్ప చిరునవ్వుతో, పేదవాణ్ణి సహాయం చేయడం తప్పు చేశాను అంది. లక్ష్మి చల్లని నిట్టూర్పు విడిచింది. పేదవాళ్లకి ఈ దేశంలో చోటు లేదక్కా, చట్టం ధనవంతులకి మాత్రమే. చూడు, నీ దగ్గర డబ్బు లేకపోతే, పెద్ద పరిచయం లేకపోతే వీళ్లు నిన్ను బాగా హింసిస్తారు. రీనా ఇప్పటివరకు మౌనంగా ఉన్నది ఏడుస్తూ, అక్కా, వీళ్లు చాలా చెడ్డవాళ్లు. నేను నచ్చిన అబ్బాయితో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నా ఇంటివాళ్లే పోలీసులతో పట్టించారు. ఉదయం నుంచి కొట్టారు. దొంగతనం చేశానని ఒప్పుకోమన్నారు. పూజా గుండె కలిచివేసింది. ఇదే భూమి సత్యం, ఇదే సిస్టం, దీనికి ఆమె అధిపతి. కొంతసేపటికి ఇన్స్పెక్టర్ విక్రమ్ రాణే లాకప్ దగ్గరకు వచ్చాడు. పాన్ నములుతూ సెల్గ్రిల్స్ ద్వారా పూజాని కన్నెత్తి చూస్తూ, సమాజ సంస్కర్త మేడం, మా సర్కారీ అతిథి భోజనం ఎలా ఉంది అన్నాడు. పూజ భయం లేకుండా అతని కళ్లల్లోకి చూసి, ఇన్స్పెక్టర్, నీవు మంచిది చెయ్యలేదు. నీ యూనిఫామ్ అవమానించావు అంది. విక్రమ్ రాణి ఉమ్మీ, యూనిఫామ్ ఉపన్యాసం నాకొద్దు. ఈ కాగితంపై సంతకం చెయ్యి. నీవు సర్కారీ పనిలో అడ్డుపడ్డావు, మత్తులో గొడవ చేశావు అని రాసి ఉంది. సంతకం చేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపో అన్నాడు. పూజ కాగితం వైపు చూసి, అబద్ధాల కాగితంపై సంతకం చేయను. నేను ఏ తప్పు చేయలేదు అంది. విక్రమ్ రాణే నవ్వాడు. చెయ్యవా? సరే, ఇక్కడే చీమలు కొట్టిస్తే అక్కడికొస్తుంది. తర్వాత అసహ్యకరమైన చిరునవ్వు చూపి, మరో మార్గం కూడా ఉంది అన్నాడు. పూజాకు అతని సూచన అర్థమయ్యింది. ఆమెకు అసహ్యం వేసింది. ఏమి చెయ్యాలనుకుంటే చేసుకో, సంతకం చేయను అంది. సరే అని విక్రమ్ రాణి కోపంతో, పాటేల్, దీని లోపలికి తీసుకెళ్ళి పోలీసు మాట వినకపోతే ఏమవుతుందో బాగా బోధించు అన్నాడు. పూజా గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుంది. 2 సిపాయిలు లాకప్ లోపలికి వచ్చారు. బయటకురా. పూజ తన స్థానంలో కదలలేదు. నేను అమాయకురాల్ని అన్నాను కదా అని అంది. ఒక్కసారిగా ఒక సిపాయి ముందుకు వచ్చి పూజా జుట్టును గట్టిగా పట్టుకుని ఈడ్చాడు. వినడం లేదా? సాబ్ పిలుస్తున్నాడు. నొప్పి తీవ్రమైన అలా కడుపు నుంచి శరీరమంతా పరుగెత్తింది. ఆమె తల వెనక్కి వంగింది. వదిలేయండి, మీరు తప్పు చేస్తున్నారు అని అరిచింది. సిపాయి నవ్వుతూ, న్యాయదేవత వచ్చింది. ఇక్కడ మా చట్టమే నడుస్తుంది, అర్థమైందా అన్నాడు. వారు పూజాను బలవంతంగా ఈడ్చుకుంటూ లాకప్ నుంచి బయటకు తీసుకువచ్చి ఒక చిన్న చీకటి గదిలోకి తోసేశారు.
పూజ నేలపై పడిపోయింది. ఆమె సూటు పళ్ళు విప్పుకుపోయింది. ఇన్స్పెక్టర్ విక్రమ్ రాణే కూడా ఆ గదిలోకే వచ్చాడు. అతని చేతిలో మందమైన చెక్క, డండా. ఇప్పుడు చెప్పు, సంతకం చేస్తావా లేక ఈ డండా నీ సమాజ సేవంతా తీసేస్తుందే అని డండాను తన అరచేయిపై కొట్టుకుంటూ అన్నాడు. పూజ తల ఎత్తి అతని కళ్లలోకి చూసింది. ఆమె రక్తం మరిగిపోతోంది. ఇది దారుణత్వం యొక్క శిఖరం. పూజ తన స్వరంలో ఉన్న శక్తి అంతా సమీకరించి, కొట్టండి, కాని గుర్తించుకోండి, ప్రతి దెబ్బకు లెక్క చెల్లించాల్సి వస్తుంది అంది. విక్రమ్ రాణి నవ్వాడు. ఎవరు తీసుకుంటారు మానుంచి లెక్క? నువ్వు, రోడ్డు పక్కన అమ్మాయి. తీసుకుంటావా? ఇప్పుడు చూడు నీ నాయకత్వం ఎంతుందో అని డండాను గాలిలో ఎత్తాడు. పూజ కళ్ళు మూసుకుంది. తన గుర్తింపు చెప్పే సమయం వచ్చిందనిపించింది. కాని అప్పుడే బయటనుంచి వేగవంతమైన అడుగుల శబ్దం. తలుపు గట్టిగా తెరుచుకుంది. మరొక పోలీస్ అధికారి, ఏసీపీ ర్యాంక్, లోపలికి వచ్చి, ఇక్కడేం జరుగుతోంది? విక్రమ్ రాణే, ఈ మహిళెవరు? ఈ శబ్దమేమిటి అన్నాడు. విక్రమ్ రాణే ఉలిక్కిపడ్డాడు. డండాను వెనక్కి దాచేశాడు. సార్, ఈమె చాలా అనుచితంగా ప్రవర్తించింది. రోడ్డుపై గొడవ చేసింది. సర్కారీ పనిలో అడ్డుపడింది సార్. ఏసీపీ సందేహంతో విక్రమ్ రాణేను చూస్తూ, అయితే నువ్వు స్త్రీపై బలప్రయోగం చేస్తున్నావా అన్నాడు. విక్రమ్ రాణే భయపడ్డాడు. లేదు సార్, ఈమె చాలా తెలివైనది సార్, ఒప్పుకోవడం లేదు అని. పూజ ఏసీపీ కళ్లలోకి నేరుగా చూసి, అధికారి, మీకు చట్టం గురించి కొంచెం తెలిస్తే రాత్రి సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకుండా మహిళను ఇలా హింసించడం చట్టవిరుద్ధమని తెలుసు అంది. ఏసీపీ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. ఈ మహిళ సామాన్యురాలనిపించింది. మాట్లాడే తీరు, కళ్లలో భయం బదులు కోపం, ఏదో వేరు. అతని విక్రమ్ రాణేను చూస్తూ, ఆధారం లేకుండా ఎందుకు లాకప్లో పెట్టావ్ అని అడిగాడు. విక్రమ్ రాణే ఇబ్బందిగా, సర్, సాక్షి అన్నాడు. ఏసీపీ దీర్ఘశ్వాస తీసుకున్నాడు. ఇంకా సమస్యల్లో పడకూడదనుకున్నాడు. పూజావైపు చూస్తూ, సరే, దీని మళ్లీ లాకప్లో పెట్టండి. ఉదయం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచండి. రాణే, ఎలాంటి తమాషా జరగకూడదు అన్నాడు. విక్రమ్ రాణి అసంతృప్తిగా తల ఊపాడు. పూజాను మళ్లీ లాకప్లో పెట్టారు. ఆమె కనీసం ఇప్పటికైనా తప్పించుకుంది. కాని ఆమె సంకల్పం మరింత బలపడింది. అర్ధరాత్రి. ఆహారం పేరుతో 2 పాత రొట్టెలు మరియు నీళ్లవంటి కూర, దాన్ని ఏ జంతువు కూడా తినదు, మరియు ఒక దుర్వాసన వెదజల్లే మురికి దుప్పటి ఇచ్చారు. రాత్రంతా చీమలు కొట్టాయి. లక్ష్మీ రీనా సొక్కులు వినిపిస్తూనే ఉన్నాయి. పూజ నిద్రపోలేదు. ఆలోచిస్తూనే ఉంది. ఈ రాత్రి ఆమెకు ఒక పాఠం. ఆమె పని ఎంత కష్టమో ఈ రాత్రి చెప్తోంది. డీఎంగా ఆమెకు ఇది నిజమైన పరీక్ష. మరుసటి ఉదయం సూర్యుని మెత్తని కిరణాలు లాకప్ చిన్న కిటికీ నుంచి లోపలికి వచ్చాయి. పూజా శరీరం గట్టినేలపై పడుకోవడంతో నొప్పులు. చెంపపై చెంపదెబ్బ గుర్తు ఇప్పుడు నీలం రంగులోకి మారింది. అప్పుడే ఇన్స్పెక్టర్ విక్రమ్ రాణే మళ్లీ వచ్చాడు. అతని ముఖంపై వాడుక గర్వం. గర్వంగా చెప్పాడు, ఈరోజు నీ అదృష్టం బాగుంది, నీ బెయిల్ అయ్యింది అని. పూజ ఆశ్చర్యంతో, బెయిల్? నా బెయిల్ ఎవరు చేశారు అంది. విక్రమ్ రాణి నవ్వాడు. ఏదో జర్నలిస్ట్. నిన్న రాత్రి తమాషా ఎవరో చెప్పారు. నీలాంటివారును కాపాడే మూర్ఖులు ఎప్పుడూ వస్తారు. బయలుదేరు. పూజాను లాకప్ నుంచి బయటకు తీసుకువచ్చారు. బయట పోలీస్ స్టేషన్ వెయిటింగ్ ఏరియాలో ఒక యువతి కెమెరా పట్టుకు నిలబడింది. స్థానిక న్యూస్ ఛానల్ రిపోర్టర్ మీరా. బహుశా శంభూ నుంచి లేక జనసమూహంలో ఎవరో నుంచి వార్త తెలుసుకుని ఉండాలి. మీరా పూజాను చూడగానే కెమెరా ఆన్ చేసింది. మేడం, మీపై ఏ ఆరోపణలు పెట్టారు అని అడగబోతుండగా కానిస్టేబుల్ పాటిలామెను నెట్టాడు. కెమెరా ఆఫ్ చేసి పారిపో, ఇది పోలీస్ స్టేషన్, న్యూస్ రూమ్ కాదు. విక్రమ్ రాణే కూడా బయటకు వచ్చి, వెళ్ళమ్మాయ్, బెయిలైంది కదా, ఎక్కువ తమాషా చేయకు అన్నాడు. పూజ అక్కడే నిలబడింది. ఆమె కళ్ళు స్టేషన్లో ఇటూ అటూ తిరుగుతున్నాయి. కొంచెం దూరంలో ఆ వృద్ధ మహిళ ఏడుస్తో వేడుకుంటోంది, సాబ్, నా కొడుకును విడిచిపెట్టండి, అతను అమాయకుడు. కాని అక్కడ కూర్చున్న దరోగా బెదిరిస్తున్నాడు, పారిపోబుడ్డి, లేకపోతే నిన్ను మనవడితో కలిపి లోపల పడేస్తాను. ఇది చూసి పూజా సహనం బద్దలయ్యింది. బస్, చాలు. విక్రమ్ రాణి పూజాను చూస్తూ, ఎందుకు నిలబడి ఉన్నావ్? పారిపో. పూజ లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా విక్రమ్ రాణి వైపు తిరిగింది. ఆమె స్వరం చల్లనిది, ప్రశాంతమైనది, కాని ఉక్కు వంటి గట్టిది. ఇన్స్పెక్టర్ విక్రమ్ రాణి అని ప్రారంభించింది. ఆమెను పారిపో అనబోతున్న విక్రమ్ రాణే ఒక్కసారి స్తంభించాడు. తన పూర్తి పేరు ఈమెకెలా తెలుసు? పూజా కళ్ళు కానిస్టేబుల్ పాటిల్పై పడ్డాయి. కానిస్టేబుల్ అశోక్ పాటిల్.
తర్వాత మిగతా ఇద్దరు సిపాయిల వైపు చూసి, కానిస్టేబుల్ మోరే, కానిస్టేబుల్ షిండే. ఇప్పుడు నలుగురి ముఖాలపై భయం ఈడ్చింది. రిపోర్టర్ మీరా కూడా ఆశ్చర్యంతో ఉంది. ఇదంతా ఏమిటి? అప్పుడు పూజ తన సూట్ నుంచి చిన్న సాధారణ మొబైల్ ఫోన్ తీసింది. తన వ్యక్తిగత, అనధికార ఫోన్. పోలీసుల ముఖాలు లేతపడ్డాయి. ఎవరికైనా ఫోన్ చేసి పిలుస్తోందనుకున్నారు. విక్రమ్ రాణే అరిచాడు, ఫోన్ లాగేయండి. పాటల్ ముందుకు అడుగువేయగానే పూజ వేలు ఎత్తి ఆపింది. ఆమె స్వరంలో ఇప్పుడు అధికారం. సామాన్య మహిళలో ఉండని అధికారం. నీ స్థానంలో నిలబడు. పాటిల్ అడుగు అక్కడే ఆగిపోయింది. పూజ ఒక నంబర్ డయల్ చేసింది. ఫోన్ స్పీకర్లో ఉంది. రింగ్ వెళ్తోంది. కమిషనర్ ఆఫీస్కి. విక్రమ్ రాణి పాటిల్ కళ్ళు విప్పార్చారు. పూజ ప్రశాంత స్వరంతో, కమిషనర్ సాబ్తో మాట్లాడండి. పూజాసింగ్ లైన్లో ఉన్నాను అని చెప్పండి. రిసెప్షనిస్ట్ గాబరాగా, అవును మేడం, ఒక్క నిమిషం అంది. కొన్ని సెకండ్లలో ఫోన్లో భారీ స్వరం. పూజాజీ, మీరు బావున్నారా? ఈ నంబర్కెందుకు ఫోన్ చేశారు? పూజ కళ్ళు ఇంకా విక్రమ్ రాణేపయే ఉంది. అతను చెమటలు పట్టి వణుకుతున్నాడు. లేదు సార్, అంతా బాలేదు. నేను ఇప్పుడు కొత్త రోడ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. నిన్న రాత్రి మీ లాకప్లో అతిథిగా గడిపాను. ఫోన్ ఆ వైపు నిశ్శబ్దం. కమిషనర్ తప్పుగా విన్నాడనుకున్నాడు. మీరు లాకప్లో? మేడం, మీరు జోక్ చేస్తున్నారా? అతను. అప్పుడు పూజ, ఇన్స్పెక్టర్ విక్రమ్ని అడగండి సార్. నిన్న రాత్రి నా చెంపపై చెయ్యెత్తారు. హ్యాండ్ కఫ్స్ వేసి ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు తుర్తూ ఇంటర్నల్ అఫైర్స్ టీంని తీసుకురండి ఇక్కడికి. అవును, ఎస్ఎస్పీ సాబ్ని కూడా తీసుకురండి. ఇక్కడ సిస్టంలో చాలా మురికి పేరుకుపోయింది. శుభ్రం చెయ్యాలి అని. అవును మేడం, నేను 5 నిమిషాల్లో వస్తున్నాను అని గాబరాస్వరంతో ఫోన్ కట్ చేశాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మరణం వంటి నిశ్శబ్దం. విక్రమ్ రాణి ముఖం తెల్లబడింది. చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఇబ్బందిగా, మేడం, మీరు ఎవరు అని పూజాసింగ్ తన బొడ్డ వెంట్రుకలను ఇప్పటివరకు చెల్లాచెదురుగా ఉన్నవాటిని ఒక్క జటకతో సరిచేసుకుని 2 అడుగులు ముందుకు వేసి విక్రమ్ రాణే కళ్లలోకి చూసి, నేను పూజాసింగ్, ఈ జిల్లా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంది. ఈ 2 పదాలు కాదు, విక్రమ్ రాణే అతని సహచరులకు మరణశాసనం. విక్రమ్ రాణే పరిస్థితి పాము కరిచినట్టయింది. అతని చేతినుంచి దండాజారి నేలపై పడింది. పాటిల్ రాయి విగ్రహంగా మారాడు. రిపోర్టర్ మీరా కెమెరా ఇంకా ఆన్లో ఉంది. ఆమె మనసు తిరిగింది. జిల్లా డీఎం వేషం మార్చుకుని పోలీసులు కొట్టారు. ఇది శతాబ్దపు అతిబడి వార్త. విక్రమ్ రాణి నాలుక ఇబ్బందిగా, మాకు తెలియలేదు మేడం, మాకు తెలియలేదు అన్నాడు. ఆమె గుండెల మీద ఘనంగా, నిలబడు ఇన్స్పెక్టర్ అని ఆపింది. ఆ స్వరంలో ఉన్న భయంకరత్వం. విక్రమ్ రాణే అక్కడే ఆగిపోయాడు. ఖచ్చితంగా 5 నిమిషాల్లో స్టేషన్ బయట సైరన్ల శబ్దాలు. 6 వాహనాల కాన్వాయ్ గర్జించింది. వాహనాల నుంచి ఉన్నత పోలీసు అధికారులు దిగారు. ముందు ఎస్పీ సాబ్, వెనుక ఎస్ఎస్పీ, ఇతర సీనియర్ అధికారులు. వారంతా దాదాపు పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. లోపలి దృశ్యం చూసి స్తంభించారు. జిల్లా డీఎం పూజాసింగ్ సాధారణ దుస్తుల్లో నిలబడి ఉంది. చెంపపై నీలం గుర్తు స్పష్టంగా కనిపిస్తోంది. సూట్పై ధూళి, జుట్టు చెల్లాచెదురు. ఎస్పీ సాబ్ పూజాను చూడగానే గట్టిగా సెల్యూట్ థోకాడు. మేడం, ఇదేమైంది? వెనుక నిలబడిన ఎస్ఎస్పీ, ఇతరులు కూడా తక్షణమే సెల్యూట్ చేశారు. స్టేషన్లోని సిబ్బంది, ఇప్పటివరకు తమాషా చూస్తున్నవారు భయంతో, వణుకుతూ అటెన్షన్లో నిలబడ్డారు. నిన్న రాత్రి డీఎంకు చెంపదెబ్బ పొట్టిన విక్రమ్ రాణి ఇప్పుడు థరథరలాడుతున్నాడు. పూజ ఎస్పీ వైపు చూసి, కమిషనర్ సాబ్, నిన్న రాత్రి నా కళ్లతోనే చూశాను మీ పోలీసు సామాన్య ప్రజలతో ఎలా వ్యవహరిస్తాందో. శంభూభండి ఘటన అంతా చెప్పి, నేను ఆపడానికి ప్రయత్నించగా మీ ధైర్యవంతుడైన ఇన్స్పెక్టర్ విక్రమ్ రాణి నా చెంపపై చెయ్యెట్టాడు. కేవలం పేదవాడి హక్కుకు స్వరం పెట్టానని అంది. ఎస్పీ ముఖం కోపం సిగ్గుతో ఎర్రబడింది. విక్రమ్ రాణిని చూస్తూ గర్జించాడు. విక్రమ్ రాణి ఇప్పుడు నేలపై మోకాళ్ళుపై పడ్డాడు. చేతులు జోడించి, మేడం, క్షమించండి. నా పిల్లల ఒడుపు నాకు తెలియలేదు అన్నాడు. పూజ కళ్ళు అగ్నిగోళాలు కక్కుతున్నాయి. అదే సమస్య. నన్ను కొట్టావు ఎందుకంటే నేను నేరం చేయలేదు కాదు. నేను సామాన్య మహిళలా కనిపించాను కాబట్టి. నేను డీఎం కాకపోతే నిన్న రాత్రి ఆ గదిలో కొట్టి చంపేవా? అబద్ధాల కేసులో జైలుకు పంపేవా? చెప్పు. విక్రమ్ రాణికు సమాధానం లేదు. కేవలం క్షమించండి మేడం అని పునరావృత్తి. పూజ లాకప్లో ఉన్న లక్ష్మీ రీనా వైపు సూచించింది. కమిషనర్ సాబ్,
ఆ మహిళల గురించి ఏమిటి? వారి హక్కులు లేవా? ఈ మొత్తం స్టేషన్ మీ ముక్కు క్రింద అన్యాయాల గూడుగా మారింది. రిపోర్టర్ మీరా అంతా రికార్డ్ చేస్తోంది. ఇదంతా లైవ్లో వెళుతోంది. పూజ గట్టి స్వరంలో ఆదేశించింది. కమిషనర్ సాబ్, ఇన్స్పెక్టర్ విక్రమ్ రాణి, కానిస్టేబుల్ అశోక్ పాటిల్, నిన్న రాత్రి డ్యూటీలో ఉన్న 2 సిపాయిలను తక్షణం సస్పెండ్ చేస్తున్నాను. కేవలం సస్పెన్షనే కాదు, వీరందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. నా చెంపపై చెయ్యెత్తినందుకు, సర్కారీ పనిలో అడ్డుపడినందుకు, మహిళను రాత్రి అక్రమంగా అదుపులో ఉంచినందుకు, బెదిరించినందుకు, బలవంతం చేయడానికి ప్రయత్నించినందుకు. అవును, శంభు చాట్వాడికి జరిగిన నష్టం వీళ్ల జీతాల నుంచి భర్తీ చెయ్యండి. విక్రమ్ రాణి ఇప్పుడు నేలపై పడి ఏడుస్తున్నాడు. మేడం, నేను నాశనమవుతాను. నా తల్లి అనారోగ్యంతో ఉంది. నా భార్య పిల్లలు ఏమవుతారు? పూజ చల్లని స్వరంలో, నువ్వు శంభు బండికి తన్ను తన్నినప్పుడు అతని అనారోగ్య తల్లి, ఆకలితో ఉన్న పిల్లలు గుర్తుకు వచ్చాయా? నా చెంపపై చెంపదెబ్బ కొట్టినప్పుడు నీ భార్య గౌరవం గుర్తుకు వచ్చిందా? మొత్తం పోలీస్ స్టేషన్లో లోతైన నిశ్శబ్దం. ఈరోజు మొదటిసారిగా చట్టం తన నిజమైన శక్తిని చూపించింది. పూజాసింగ్ ఎస్పీకి ఆదేశించింది, ముందు లక్ష్మీరేనా ఇద్దరినీ తక్షణం విడుదల చేయండి. వారి కేస్ ఫైల్సు నా ఆఫీసుకు పంపండి. నేనే చూసి వారికి న్యాయం జరుగుతుందని నిర్ధారిస్తాను. తర్వాత పూజా స్టేషన్ బయటకు వచ్చింది. బయట ఇప్పటికే మీడియా వాహనాలు, సామాన్య ప్రజల భారీ జనసమూహం. శంభు కూడా అక్కడే, కళ్లలో కన్నీళ్లతో. పూజ నేరుగా శంభు దగ్గరకు వెళ్ళింది. శంభు ఆమెను చూసి చేతులు జోడించాడు. పూజ అతని చేతులు పట్టుకుని, శంభూబయ్యా, క్షమాపణ నేనే అడగాలి. నా సిస్టం వాళ్లే మీ జీవనోపాధిని లాగారు. మీ బండి మళ్లీ వస్తుందని, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అధికారిక లైసెన్స్ కూడా ఇప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు నుంచి ఎవ్వరూ మీ నుంచి మామూలు అడగరు. శంభు ఏడ్చాడు. మేడం, మీరు దేవత. మీరు మమ్మల్ని కాపాడారు. నేను దేవత కాదు, కేవలం నా కర్తవ్యం నిర్వహిస్తున్నాను అని పూజ అంది. తర్వాత మీడియా వైపు తిరిగింది. మీరా మైక్ చాచింది. పూజ, ఈరోజు జరిగింది అవమానకరమే, కాని ఇది ఒక ఆరంభం కూడా. ఈ నగరంలోని ప్రతి పౌరుడికి హామీ ఇస్తున్నాను. చట్టం కంటే ఎవరూ ఉన్నతులు కాదు. ఎవరైనా నాయకుడు, అధికారి లేక చట్టరక్షకులు కాదు. పోలీసు ప్రజల రక్షకులుగా మారితే మేము సలాం చేస్తాం, కాని భక్షకులుగా మారితే క్షమించబడరు. కమిషనర్ వైపు చూసి, ఈ స్టేషన్ ప్రతి మూలలో సీసీటీవీ కెమెరాలు పెట్టాలి. ప్రతి వారం ఫుటేజ్ పరిశీలించాలి అంది. కమిషనర్ తలవంచి, అవును మేడం. విక్రమ్ రాణి అతని సహచరులకు హ్యాండ్కఫ్స్ వేసి పోలీసు జీప్లో ఎక్కిస్తున్నారు. నిన్న వరకు గర్వంగా ఉన్న యూనిఫాం ఈరోజు అవమానం యొక్క పాఠంగా మారింది. వారి ఉద్యోగం, గౌరవం ఒక్క రాత్రిలో అంతమైంది. పూజాసింగ్ తన అధికారిక వాహనం వైపు నడిచింది. ఆమె అలసిపోయింది. ఆమె చెంపపై నొప్పి ఉంది. కాని ఈరోజు ఆమె హృదయంలో లోతైన శాంతి నిండిపోయింది. ఆఫీసు నుంచి కాదు, భూమి మీద నుంచి ఆమె సిస్టంలోని ఒక పెద్ద మురికిని శుభ్రం చేసింది. వాహనం స్టార్ట్ అయింది. పూజ గాజు కిటికీ నుంచి బయటకు చూసింది. ప్రజలు ఆమెకు జయజయలు పలుకుతున్నారు. శంభు చేతులు జోడించి వీడుకోలు పలుకుతున్నాడు. పూజ కళ్ళు మూసుకుంది. ఈ పోరాటం దీర్ఘకాలం సాగేది. ఇది ఒక రాణి కథ కాదు. ఇది మొత్తం సిస్టంని మార్చే యుద్ధం. ఆ బాధ్యత ఇప్పుడు ఆమె భుజాల మీద ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ఆమె పూర్తిగా సిద్ధంగా ఉంది. పూణే ఆ ఉదయం సాధారణ ఉదయం కాదు. అది కొత్త ఆశ, కొత్త న్యాయం యొక్క ఉదయం. ఈ కథ మీకు నచ్చిందా? లైక్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఏ భాగం మీకు బాగా నచ్చిందో కమెంట్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ప్రేరణాత్మక కథలు మీకోసం తెస్తాం. ధన్యవాదాలు.